మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. 105వ కీర్తన 4వ వచనము, ఆయన బలమును వెదకుడి. ప్రియ దైవజనమా, ఈ లోకములో జీవిస్తున్న మనము అనేకమైన వాటి కొరకు వెతుకుచూ ఉంటాము. కానీ మనము వెదకవలసిన కొన్ని పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. వాటిలో దేవుని బలము ఒకటి. మనము దేవుని బలమును నిత్యము వెదికేవారముగా ఉండాలి. మనము ఆరాధించే దేవునికి బలము స్వభావ లక్షణమై ఉన్నది. ఆయన దక్షిణ హస్త బలము ఎంత ఉన్నతమైనదో, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినదో మనం ఎరిగి ఉన్నాము. సముద్రమును పాయలుగా చేసిన బలము దేవునిదని 74వ కీర్తనలో చూస్తాము. ఆయన తన బలము చేత పడమటి గాలిని, తూర్పు గాలిని విసరజేయగలిగిన వాడు. ఆయన బలమునకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ బలమును మనము వెదికినప్పుడు తన బలము ద్వారా మనలను ఆయన బలపరుస్తాడు. అప్పుడు మన జీవితాలు ధన్యకరములవుతాయి. అవును, 84వ కీర్తన 5వ వచనం ప్రకారం దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులని వాక్యము తెలియజేస్తూ ఉంది. సాధారణంగా మనుషులముగా మనము ఈ లోకములో అనేక బలాలను సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాము. మనుషులు మనకు బలముగా ఉండాలని ఆశిస్తూ ఉంటాము. బంధు బలగాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. కొందరు ధన బలాన్ని నమ్ముకొని ఉంటారు. కానీ దేవుణ్ణి వెంబడించే బిడగా మనము దేవుని బలాన్ని వెదికే వరముగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా నా బలమా అని. అవును, మనలను బలపరచు దేవుని బలాన్ని మనము వెదికే వరముగా ఉండాలి. ఆయనే మన బలమై ఉన్నాడు. దేవుని బలము రక్షణార్థమైన బలమని 20వ కీర్తన 6వ వచనం తెలియజేస్తూ ఉంది. ఈ లోకములో ఏ బలము మనకు రక్షణను దయచేయలేదు, కానీ దేవుని బలము మాత్రం రక్షణార్థమైనది. అది ఆనాడు ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి వెలుపలికి తీసుకుని వచ్చింది. ఈనాడు నీవు నేను ఆ బలాన్ని ఆశ్రయిస్తే పాపపు బానిసత్వము నుండి మనము విడిపించబడతాము. అవును ప్రియ దైవజనమా, మనలను బలపరచు దేవుని యందు సమస్త కార్యములు చేయగలవారమవుతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, నీవు నీ జీవితంలో ఏ బలాన్ని వెతుకుతూ ఉన్నావు? నీ నిమిత్తము ఏమి వెతుకుతూ ఉన్నావు? ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది కదా, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఎందుకంటే ఈ లోకములో ఎంత గొప్పవైనా అవి దేవుని బలము ముందు దిగదుడిపే. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి ఈ దినం ఏ బలము నీవు కలిగి ఉంటే అది నీకు జీవితంలో మేలు, ఆశీర్వాదం అని నీవు అనుకుంటున్నావో నేను ఎరుగను. కానీ నీవు నేను కలిగి ఉండవలసినది దేవుని బలము. కాబట్టి ఆయన బలమును నిత్యము వెదికే వారముగా మనముందాము. ఆయన బలమును మనము వెదికినప్పుడు తన బలముతో మనలను ఆయన నింపుతాడు. అవును, మనకు బలము ధరింపజేయువాడు ఆయనే. తన పునరుద్ధాన బలమును మనకు ధరింపచేస్తే మనము ఈ లోకంలో మన ఆత్మీయ యాత్రలో ప్రతి పాపాన్ని, ప్రతి శోధనను సునాయాసముగా జయించగలము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో వ్యర్థమైన వాటి కొరకు వెతకకుండా నీ బలమును వెదికే వారముగా ఉండుటకు మీ ఆత్మ నడిపింపును దయచేయండి. నీవు మమ్ములను బలపరచుట ద్వారా నీలో అంతము వరకు నమ్మకముగా కొనసాగే కృపనిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరిని బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూయబడెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.